బుధవారం ప్రీ ప్రైమరీ తల్లిదండ్రుల అవగాహన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఆడిటోరియంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల భవిష్యత్ విద్యపై అవగాహన ఆధ్వర్యంలో పొందారు. డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ చిన్నారుల విద్యలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మన భవిష్యత్తును కలిసి నిర్మిద్దాము అనే నినాదంతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రీ ప్రైమరీ దశలో పిల్లల మానసిక, సామాజిక, భాషా వికాసంపై ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొన్న శ్రీమతి కీర్తి శర్మ, శ్రీమతి నీతి జైన్లు చిన్నారుల అభ్యాస పద్ధతులు, ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధానాలు, తల్లిదండ్రులు ఇంట్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై వివరించారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా సృజనాత్మకతను పెంపొందించడం ముఖ్యమని సూచించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు తమ సందేహాలను వ్యక్తం చేయగా ఉపాధ్యాయులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముగింపులో మన పిల్లల భవిష్యత్ మనందరూ కలిసిన హృదయ స్పందన అనే సందేశంతో పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ స్కూల్ పేరెంట్స్ ఓరియంటేషన్ మీట్కి హాజరైన గౌరవనీయులైన శ్రీమతి ఏ ప్రమీల మేడం గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ ఆఫ్ రుకి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మేడం బృందప్రియ మేడం గారు, ఎంటర్ప్రీనర్ అండ్ a core member family, sir, madam was a second number ammayi, she is an entrepreneur, set of boutiques in India and abroad also. So it's a fortunate for me to have her with her today on this August occasion. And the aim of this meeting, the core essence of this meeting, హాజరైన గౌరవనీయులు కీర్తి శర్మ గారు, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిటీస్. ఆమె గురించి నేను ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువ పడుతుంది. షీ ఈజ్ ఎంఏ ఇంగ్లీష్, పిహెచ్డి, ఎంఫిల్, 3-4 పీజీస్ ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె కూడా ఒక స్కూల్ ఉంది. ఆమె ఒక మంచి మోటివేషనల్ స్పీకర్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎక్కడ తక్కువ పడకుండా ఈ పేరెంట్స్ సెషన్ ఆమె మీకు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది తెలియజేస్తుంది. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మ్యామ్ కీర్తి శర్మ గారు. Respected dignitaries on the dais, dear parents, teachers, each and every one of you assembled here, a very, very smiling, great day. I will not say good evening, good afternoon or anything. I will say great day. Great day, Manju. నేను గ్రేట్ డే ఎందుకన్నానంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వస్తుంది. దానికోసం ఇంత డీప్గా రుకి ఇంటర్నేషనల్ ఆలోచించిందంటే నిజంగా మీరందరూ అదృష్టవంతులు. ఈ కాలంలో ఎవ్రీబడి ఈజ్ కమర్షియల్. స్కూల్లో ఒక కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ చేశారు, కానీ మన పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి ఈ రోజు వచ్చినందుకు God bless you. I can't give you medals, but surely say all the best. మనం ఒకసారి మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఆలోచిస్తే ముందు గురుకుల సిస్టమ్ ఉండే. గురుకుల సిస్టంలో పిల్లలు వాళ్ళ గురువుల దగ్గర వెళ్ళేది, అక్కడ చదివేది, చెట్టు కిందనో లేకుంటే ఒక అదేంటిది గడ్డితో చేసిన దాన్ని వెళ్ళి గురువు దగ్గర కూర్చొని ఒక విధమైన మెడిటేషన్, యోగా చదివించేది. మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది మన దగ్గరికి. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అవసరానికి మనకు వాడుకున్నారు. వాళ్ళకి పని చేయడానికి ఎవరో పనులు కావాలి. వాళ్ళు ఏం చేశారు, ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంగ్లీష్ కంపల్సరీ అని వైట్ కాలర్ జాబ్స్ పుట్టించారు. మనము పిల్లలకు మన గురుకుల దీంట్లో దాంట్లో వెళ్ళి తీసి ఆ కాన్వెంట్స్లో వేసుకున్నాము మన పిల్లలకి. అక్కడ ఇంపార్టెన్స్ ఇంగ్లీష్కి ఇచ్చారు. ఆ పిచ్చి ఇంగ్లీష్ వెళ్ళిపోయారు, ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ పిచ్చి ఇంకా మనకు ఉంది ఇంగ్లీష్ అని. దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషన్ చేయించిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ కమిషన్ పెట్టారు, కొఠారి కమిషన్. ఆ కొఠారి కమిషన్లో వాళ్ళు ఏమన్నారంటే 10+2 సిస్టమ్. 10+2 సిస్టమ్ అంటే 3 సంవత్సరాల తర్వాత పిల్లలకు స్కూల్లో వేయాలి, 10 సంవత్సరాలు వాళ్ళు 10th క్లాస్ వరకు చదవాలి, 2 years ఇంటర్మీడియట్,
ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇవాల్యుయేషన్ ప్యాటర్న్, టెస్టింగ్ ప్యాటర్న్ చూసినట్లుంటే ఇట్ వాజ్ నథింగ్ బట్ వర్డ్ మెమరీ. ఒక ఆన్సర్ ఉంది, బై హార్ట్ చెయ్యి, రైట్. దానికి అర్థమైందా లేదా అనవసరం. ఎగ్జామ్ ఉందా 10th క్లాసు, పేరెంట్సే చిట్టి తీసుకొని పోయి పంపిస్తారు. నేను నా సెంటర్ నాకు ఎక్స్పీరియన్స్, మేడం ప్లీజ్ మేడం వాడు కొంచెం వీక్ ఉన్నాడు, 2 చిట్టీలు పంపిస్తారు చాలు. అంటే మనం పేరెంట్స్ కూడా ఆలోచించినప్పుడు ఏంటిదంటే నా బాబు పాస్ అయ్యిందా లేదా. మన పేరెంట్స్గా మన బ్రెయిన్ అక్కడ వరకే ఆగింది. మనం ప్రొడ్యూస్ చేసింది ఏంటిది, దద్దమ్మలు. వాళ్ళు ఏదైనా జాబ్కి పోతే ఇంటర్వ్యూ పాస్ కాలేకపోయిండ్రు, ఎందుకంటే అక్కడ వాళ్ళు అడిగేది ప్రశ్నలు ఒక డిఫరెంట్ మోడ్లో ఉంటాయి. వాట్ ఇస్ ఫోటోసింథసిస్ అని అడగడు వాడు ఏమడుగుతాడు, ఆ చెట్టు ఉంది, అది తన కోసము అన్నం ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బాబు ఏం చెప్తాడు, ఏమీ చెప్పలేకపోయాడు. ఈ పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. మన లీడర్స్ బయట దేశాల నుంచి కంపేర్ చేసినప్పుడు వాళ్ళంతా మంచిగా ఉన్నారు. మన నేచర్ కదా, పక్కింటోళ్ళకే చూస్తాం ముందు. వాళ్ళంతా మంచిగా ఉన్నారు, మన పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అని మళ్ళీ ఒక స్టడీ చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ వచ్చాయి 87లో. మళ్ళీ కొంచెం చేంజెస్ తీసుకొచ్చి ఫైనల్లీ 2020లో ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏమైందంటే మనకి అలా పిచ్చి కదా, మన బాబు యుఎస్ పోవాలి అని, బ్రెయిన్ అమెరికా పోవాలి, రష్యా పోవాలి, అమెరికా పోవాలి అని. అప్పుడు పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు 3 years డిగ్రీ చేసినందుకు వాళ్ళ వీసాస్ రిజెక్ట్ అయ్యాయి, ఎందుకంటే వాళ్ళకి 4 year డిగ్రీ కావాలి. అయితే అప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ ఏంటిది, 5+3+3+4 అంటే సిస్టమ్కి చేంజ్ చేశారు. ఆ సిస్టమ్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్ కాదు, ఇప్పుడు బుక్స్కి తీసి బయట పడేశారు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకు లోపల నుంచి ఒక విషయం కోసం ఎంత అర్థమవుతుంది, ఈ బాబు బయట లోకంలో వెళ్ళిన తర్వాత ఎంత చదువుకోగలడు, ఎంత నిలబడగలడు ఈ లైఫ్లో. చదువుకున్న తర్వాత ఒక పిల్లవాడు బయట పోయి మామిడి ఆకులు కూడా తమలపాకులని అమ్మినంత ఎబిలిటీ మనకి రావాలి. అదే ఎడ్యుకేషన్, అదే మన నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ తీసుకురావాలి అని ఈ పని చేశారు. ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా కేజీ క్లాస్, దట్ ఈస్ మీరు ప్రైమరీ విద్య పెట్టారు కదా, 3rd క్లాస్ వరకు, 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు చాలా క్రూషియల్ ఏజ్ మనకి. దాని తర్వాత 6th 7th 8th ఒక బ్యాచ్ వేశారు, 9th 10th ఇంటర్మీడియట్ 1st year 2nd year కంబైన్ చేసి 4 years డిగ్రీ చేసేసారు. ఇప్పుడు మనం ఇక్కడ వెనుకకు వచ్చి మనము ప్రైమరీ సెక్షన్స్ మనం ఆలోచిస్తే, మేడం Maria Montessori said, give me the first 5 years of your child and take away the rest. అంటే నాకు మీ పిల్లలకి ఫస్ట్ చిన్నప్పుడు పుట్టిన తర్వాత మన 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, మిగతా అన్ని తీసుకెళ్ళండి అంది. దానికి కారణం ఏంటిదంటే ఈ 5 yearsలో కేజీ, అప్పర్ కేజీ, ఎక్కువంటే 1st క్లాస్ వరకు, మిగతా మీ దగ్గర తల్లి దగ్గరనే ఉంటారు. మీరు చూసారా, చిన్న బాబుకు నాన్న బయట నుండి రాగానే వాడు ఎంత సంతోషంగా ఉంటాడు తండ్రి దగ్గర. కానీ పక్క ఇంకెవరైనా వస్తే వెళ్తాడా, లేదు. అంటే ఆయన బ్రెయిన్ అక్కడి నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఏడుపు వచ్చినప్పుడు తల్లి గుడిలోనే పోయి పడుకుంటాడు, వేరే వాళ్ళ దగ్గర ఎంత పోయినా ఆగడు. అంటే మనకంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన బ్రెయిన్ అంత షార్ప్ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ 5 years స్కూల్లో టీచర్ 2 into 2 is 2 plus 2 4 చెప్తుంది, నెక్స్ట్ 2 into 2 4 చెప్తుంది. మనకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, టీచర్ 2 plus 2 4 అన్నది, మళ్ళీ 2 into 2 4 అంటుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ పిల్లలతో. అందుకోసం ఈ
పేరెంట్స్ ఆలోచించే ప్రాసెస్. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు ట్యాప్ పైన అది బిల్డింగ్ బ్లాక్స్ చేస్తున్నాడు. ऐसे बेटे कैसे बना रहे हो आप? बोलता दादी बैठो मैं सिखाता हूँ. Listen, दादी बैठो मैं सिखाता हूँ. That means look at the confidence of that boy. That is what we have. So ఇటువంటి నాలెడ్జ్ దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ దేవుళ్ళం కదా పిల్లలకు వాళ్ళకి ఎలా సెట్ చేయాలి అనేది మీ బాధ్యత. నేను చెప్తే మీరు ఫీల్ కావద్దు. రేపటి రోజు మీకు ఎవరు మీ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ దగ్గర ఎంత పైసా ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని ఎవరు అడగరు. మీకు ఎంతమంది పిల్లలండి, ఏం చేస్తున్నారు అది చెప్పటంలో ఎంత సంతోషం అవుతుందో కోట్లు ఇచ్చినా కాదు. టుడే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రాపర్టీస్ కొనండి, రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది, బంగారం కొనుక్కోండి అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ మీ పిల్లలలో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారో మీరు అది 10 రెట్లు పెరిగొస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది? డబ్బే కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్ మీ టైం. ఈ ప్రైమరీ స్కూల్లో సార్ ఒక డిసిషన్ తీసుకున్నారు కదా, ప్రైమరీ స్కూల్ నుండి ఒక చేంజ్ చేయాలి అని. ఆ చేంజ్ అన్న మాట చాలా తక్కువ మనసులలో వస్తుంది, చాలా తక్కువ బుర్రలలో వస్తుంది. నేను అంటుంటాను వాళ్ళ మమ్మీ పాప కూడా వాళ్ళకి చిన్నప్పుడు ఇదే నాలెడ్జ్ ఇచ్చారేమో. ఓకే, సో మై సిన్సిयर रिक्वेस्ट మీ అందరికి ఏంటిదంటే प्लीज ये स्टार्टिंग के जो 5 साल आपके बच्चे के हैं इसमें इन्वेस्ट करो. कल के दिन आप खुश होगे. उसमें क्रिटिकल थिंकिंग लेके आओ. काले रंग में और सफेद रंग में क्या फर्क है, मीठे में और कड़वे में क्या फर्क है అంటే దీంట్లో డిఫరెన్సెస్ అనేది కావాలి. ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషనల్ సిస్టమ్ దీని మీదనే ఉంటుంది, దీనిపైననే ఉంటుంది. మీరు గ్రూప్ ఎగ్జామ్స్ కింద చూసినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అలా అడుగుతారు. సపోజ్ మీరు ఒక కలెక్టర్గా ఒక మీటింగ్కి వెళ్ళారు, అక్కడ అందరూ వచ్చి మీకు అటాక్ చేశారు, మీరు ఏం చేస్తారు అని, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడగరు, మీరు ఏం చేస్తారు అని అంటారు. అది దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ ఇప్పుడే రావాలి. దానికోసము ఫస్ట్ అటెంప్ట్ నేను అనుకుంటా వికారాబాద్ డిస్ట్రిక్ట్లోనే రూడీ ఇంటర్నేషనల్ ఒక అటెంప్ట్ చేసింది. నీతి జైన్ గారు ఈ విషయం కోసం మీకు ఇంకా కొంచెం డీప్గా ఏఐ కానీ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, స్కిల్ డెవలప్మెంట్ ఏంటిది, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అనేది చూపెడతారు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా 7th క్లాస్ తర్వాత పిల్లలకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వమంటున్నాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్. అంటే వాడు 10th క్లాస్ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాడు సెల్ఫ్ ఇండిపెండెంట్గా బతకాలి అనేది ఒక ఓరియంటేషన్. కానీ అది అప్పుడు రావాలంటే ఇప్పుడు నేను విత్తనం వేయాలి కదా. ఆ విత్తనం ఇప్పుడు మీరు వెళ్ళండి. కొంచెం ఈ విషయం కోసము, ఈ న్యూ ఎడ్యుకేషన్ ట్రెండ్ కోసము కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతుంది నెక్స్ట్ 2 yearsలో. బుక్స్ పోతాయి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు 10th క్లాస్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి అవి అని. కానీ అది మన దురదృష్టం, కట్ పేస్ట్ అవుతుంది. జెరాక్స్ సెంటర్ ఒకటి బతుకుతున్నాడు. కానీ అది కాదు. ఇప్పుడు అది చూసి ఈ చేంజెస్ తీసుకొచ్చారు. ఈ చేంజెస్కి స్కూల్ ఒక్కటే ఏమీ చేయలేదు. ఈ సిస్టమ్, న్యూ సిస్టంలో మీరు యాజ్ పేరెంట్స్ మీరు కూడా దీంట్లో 100% పార్టిసిపెంట్స్ అవుతారు. ఎలా చెప్పండి? ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఇలా టీచర్ చెప్పింది మమ్మీ, చెట్టు ఆకులు కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని పచ్చ పసుపుగా ఉన్నారు, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎందుకు మమ్మీ? నాకు టీచర్ హోంవర్క్ ఇచ్చింది, ఒకసారి కనుక్కొని రామని చెప్పింది. అప్పుడు మీరు టీవీ సీరియల్
మీరు చూసేది గూగుల్ మాత. మీ అమ్మ గూగుల్ మాత దగ్గర వెళ్ళి ఈ ఆన్సర్ ఏంటిది అని మీ విధంగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాడొచ్చి స్కూల్లో టీచర్కి గొప్పగా చెప్తాడు. అది చెప్పినప్పుడు వాటిలో ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందో అది మీకు ఎత్తైతుంది. వాడు స్కూల్కి వచ్చి మమ్మీ వాళ్ళ టీచర్ మాకు స్క్రీన్ పైన రూట్స్ ఎలా కిందికి పోతాయి, వాటర్ ఎలా చెట్టు పైకి తీసుకుంటుంది, ఫుడ్ ఎలా కిందికి పంపిస్తుంది చూపెట్టింది మా టీవీ స్క్రీన్ పైన అని మీకు చెప్పినప్పుడు ఒక్క నిమిషం కోసం ఆలోచించండి, ఎంత సంతోషం అవుతుంది మీకు. అవుతుందా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్కి మీరందరూ మీ పిల్లలకు కేజీ క్లాస్ నుండే రెడీ చేస్తారు. మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ, హెల్త్ఫుల్లీ మీరు రెడీ చేసి ఒక 10 సంవత్సరం తర్వాత గొప్పగా మై సన్ ఆర్ మై డాటర్ ఇస్ సో అండ్ సో అని చెప్పుకోగలిగినంత ఎబిలిటీ మీ అందరిలో ఉంది. 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ వస్తుంది. మీరు మేము ఇద్దరం కలిసి ఈ దేవుడు ఇచ్చిన మన చిన్న చిన్న పూలకు కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Very happy afternoon everyone. लंच किया सब लोगों ने? मेरा सेशन ऑब्वियसली हिंदी और इंग्लिश में रहेगा. I hope everyone will understand. However, I have my colleagues available here. We have all the teachers from Brinkley International to support me in translating the things. If at all there is anything जो आपको नहीं समझ में आया, right? तो अगर कहीं भी ट्रांसलेटर चाहिए तो हमारे पास बहुत सारे लोग हैं जो लोकल लैंग्वेज समझते हैं. आई थिंक मेरे सिवाय सभी लोग समझते हैं तेलुगु, so should not be a problem. So yes, there are lot of discussion around भी different होना चाहिए ना. Yes, we just can't do what our parents used to do with us. हमारे पेरेंट्स ने तो डांट दिया और हम डर जाते थे, थोड़ा बोल देते थे शायद, राइट? और उसके बाद ठीक है तो चेंज करो. इज इट पॉसिबल? एक 10 years, 11 years, 12 years के बच्चे को चेंज करना मुश्किल है, बट एक 3 year, 4 year, 5 year, 7 year के बच्चे को आप चेंज कर सकते हो. दिस इज द राइट टाइम, राइट? बिल्डिंग बनने के बाद तो चेंज नहीं होगा ना, राइट? वो तो बन गई, वापस तो खुदाई कर नहीं सकता, राइट? तो इसलिए अभी ही चेंज करना है. मैं एक बार छोटा सा वीडियो आप लोगों को दिखा रही हूँ, प्लीज ध्यान से देखिए. आई हैव क्वेश्चंस अराउंड इट. कैन यू प्ले द वीडियो प्लीज? I'm sorry, it will be difficult for you to see, but it's okay. No problem. Thank you. Right?
instead of hi, say AI. Hi to future, AI to future, because without AI nothing is possible today, right? With this note, you could see a lot of things जो हमने यहाँ बताने की कोशिश की इस वीडियो में, कैसे प्रैक्टिकल लर्निंग स्कूल में दी जा सकती है, और अभी जैसा मैंने कहा हम इस टॉपिक पे आगे डिस्कशन करेंगे दैट कैसे हम एज पेरेंट्स हम घर में बच्चे को किस तरीके से ग्रो करें, क्यों जरूरी है ये सारे चेंजेस. सो या कैन वी मूव टू द नेक्स्ट स्लाइड प्लीज. First important thing, because today's generation, they are very small kids and we are making them ready for the future, right? Before I go ahead, tell me one thing. How many of us had a smartphone 15 years back? 15 साल पहले, 15 years back, how many of you had a smartphone in your hands? Anyone? No one had? 10 years back? 10 years back, how many had smartphones in your hands? Okay, one hand I can say. Everyone had large, right? At least raise your hands properly. So I can see one hand, two hands, two people had smartphone, 3, 4, some. So I can say maybe some 7, 8 people had smartphones in their hands 10 years back, right? How many of us knew about AI, ChatGPT, Google, Gemini, maybe 10 years back from now? Most of us know, right? नहीं पता था हमें. लेकिन आज की जनरेशन जो जॉब कर रही है वो सब इसी के ऊपर जॉब कर रहे हैं, राइट? यस, ऐसे जॉब्स जो 10 इयर्स पहले एग्जिस्ट भी नहीं करते थे. सो द बिगेस्ट चैलेंज फॉर टुडेज जनरेशन, और पहले जनरेशन चेंज होती थी 15-20 इयर्स में, आज के टाइम में जनरेशन चेंज होती है 2 इयर्स में. एवरी 2 ईयर, माइंड माय वर्ड, एवरी 2 ईयर देयर आर न्यू टेक्नोलॉजीज इमर्जिंग. हर 2 साल में कुछ नया आ रहा है, राइट? यस, तो हमें अपने बच्चों को उस वक्त के लिए रेडी करना है जो हमें खुद नहीं पता क्या है. किसी को नहीं पता, मुझे नहीं पता, आपको भी नहीं पता. आज से 12 इयर्स के बाद या 15 इयर्स के बाद जब आपके बच्चे जॉब मार्केट में जाएंगे या इवन बिजनेस में भी जाएंगे तो उस वक्त का टेक्नोलॉजी क्या होगा? एनीबडी हियर हु कैन गेस? कोई सोच सकता है क्या आज की डेट में कि क्या होने वाला है आगे? वी डोंट नो. तो कैसे प्रिपेयर करें फिर आज के बच्चों को? क्या करना चाहिए बताइए. I would recommend if we can have one or two mics with the audience. Yes, anybody, क्या करना चाहिए जो आज के बच्चे को हम कैसे रेडी करें फ्यूचर के लिए? फ्यूचर रेडी जॉब्स जिनके बारे में हमें ड्रीम में भी नहीं पता कि क्या होने वाला है आगे, क्या टेक्नोलॉजी आने वाली है, nobody knows. Can we give him a mic please so that everybody can hear? Everything should be learned in a practical manner. Practical education, extremely important point. Practical education. Anyone else? Anyone? Making them to think out of box. Making them to think out of box. What मैम ने भी बताया था, कीर्ति मैम ने, critical thinking, right? So हम अपने बच्चों को basically skill set दे सकते हैं, correct? हमें नहीं पता क्या होगा, लेकिन अगर उनके पास skill है, application based knowledge है, then they can easily do that, correct? So this is what we are doing. Right, we are, if you see the last line here, we are preparing our children for the jobs that don't exist at all. Right, हम अपने बच्चों को उन चीजों के लिए रेडी कर रहे हैं जो आज की डेट में एग्जिस्ट ही नहीं करती, और उसका सबसे सिंपल तरीका है to give them some skill set. Right, all agree with me? Yes, सब लोग agree करते हैं मेरी बात से? Yes, बहुत स्लो है. मतलब मैंने तो लंच नहीं किया, आपको भी तो किया, फिर भी आवाज नहीं आ रही है मुझे. Yes? Okay, anyway. So, see, if you see this slide, can you go back to the previous one only? Yes, if you see the job slide, something funny you will find there. There might be robots. They are all robots actually. But what kind of jobs which are completely abroad, and I'm trying to picturize that there, right? So we do not have to prepare our children for college. College is important. I'm not saying कि college important नहीं है, लेकिन हमें college के भी आगे सोचना है, right? College तो important है, और अगर बच्चे के पास skill set होगा वो अच्छे colleges में भी जाएगा, 100% जाएगा, right? But beyond college जो उनका रियल लाइफ, जो एक
मनी उन्हें अर्न करनी है अपनी लाइफस्टाइल के लिए आगे जाके, राइट? क्या जॉब्स करने हैं? वी नीड टू प्रिपेयर आवर चिल्ड्रन फॉर दैट एंड टुडे आई एम गोइंग टू गिव यू सम टिप्स जो आप लोग घर में प्लीज फॉलो करिए, प्लीज, राइट? सो या वी कैन मूव फर्दर. These are 21st century skills that we keep talking about and ये skills हर बच्चे के अंदर inculcate होना बहुत जरूरी है. Critical thinking, communication, collaboration and creativity. Right? We will discuss about this a little. So again मेरा एक question है सारे parents से, right? सारे parents मुझे ये answer करेंगे कि घर में अभी जब सब लोग नहीं आए थे मैं कुछ parents के साथ यहाँ बात कर रही थी और some I think you said कि बच्चे घर में झगड़ा करते हैं ना? बच्चे घर में झगड़ा करते हैं जिनके घर में भी 2 या ज़्यादा हैं. Yes? करते हैं झगड़ा? आप क्या करते हो? तो मेरा एक छोटा सा सिचुएशन है. एक घर में टॉय ट्रक है, ठीक है, और मेरी रेड कलर का एक टॉय ट्रक है, ठीक है. 2 बच्चे उसके लिए झगड़ा कर रहे हैं, मुझे खेलना है, मेरा है. आपका क्या रिस्पॉन्स होता है? आई वांट एटलीस्ट फ्रॉम 4-5 पीपल. क्या करते हो घर में जब बच्चे झगड़ा करते हैं? मैम थोड़ा सा लाउड बोलिए प्लीज. हाँ जी. भाई छोटा है उसको दे दो. भाई छोटा है उसको दे दो. परफेक्ट आंसर. मैम मैंने सुबह आपको यही बोला था, नॉर्मली यही होता है, जो छोटा है उसको दे दो. बड़ा है उसको कॉम्प्रोमाइज. मैं बड़ा बच्चा हूँ, व्हाई डू आई कॉम्प्रोमाइज? मैं नहीं चाहती कॉम्प्रोमाइज करना. एनीवन एल्स जो कुछ और कर रहे हो इसके अलावा, कि जो छोटा बच्चा है उसको दे दो. अदर देन दैट और कोई सॉल्यूशन है इस चीज का? Sharing, okay. Ma'am is suggesting that you can guide them to share. Okay, great point, ma'am. Thank you. Anyone else? Fathers का कोई रोल नहीं है? Fathers, grandfathers कुछ नहीं करते, बच्चे झगड़ा करते हैं तो मम्मी के पास भेज दो. Yes. But बच्चे तो आपको भी झगड़ा करते हैं ना सर? Okay, good. Explain right or wrong. You will try to explain right or wrong. Okay. Great. Next time. So again you ask the elder child to compromise, huh? No, I Then will another choice. you will give another choice. Okay, good. Now here this is a very simple question and very common to every household, right? ये बहुत common सी चीज है. हम भी झगड़ा करते थे, हमारे बच्चे भी करते हैं, बहुत common है. But अगर आप इसके अंदर देखो as parent, आप घर पे क्या कर सकते हो? स्कूल में तो बच्चे झगड़ा नहीं करते ट्वाइस के लिए, क्योंकि मैम होती है सामने, नहीं करते ना, तो घर पे क्यों करते हैं? और यहाँ पे टीचर तो कुछ नहीं कर सकते, या जो करना है पेरेंट्स को ही करना है. यहाँ पे इट इज इम्पोर्टेंट. अगर आप एक ब्रॉडर एस्पेक्ट में देखो, आप 2 चीजें सॉल्व कर सकते हो विद योर विजडम. कौन सी 2 चीजें? नंबर 1 कोलैबोरेशन, क्योंकि बच्चा जब आगे जाएगा उसे टीम में काम करना सीखना है. इंडिपेंडेंटली तो काम नहीं होगा ना, राइट? उसको टीम वर्क सीखना है, कोलैबोरेशन सीखना है. दूसरी चीज जो आप बच्चे से ही क्वेश्चन करके कर सकते हो, which is a problem solving skill. It's a problem statement. बहुत छोटा सा है, but it's a problem statement कि 2 बच्चे टॉय के लिए झगड़ा कर रहे हैं, right? Which eventually जैसे बच्चे बड़े होते हैं उनके झगड़े के फॉर्म चेंज होते जाते हैं, right? But अगर आपने उन्हें बचपन से ही प्रॉब्लम सॉल्विंग स्किल्स सिखाई हैं, right? जो भी आप लोग सजेशन दे रहे थे, right? Whether next time, because why every time the बड़ा बच्चा has to compromise? What are you seeding in the mind of that child जो बड़ा है? क्योंकि मैं बड़ी हूँ, मुझे पता है, I am actually the eldest child, ठीक है? तो मुझे पता है every time I used to feel that why should I have to compromise? Ultimately मैं 4 साल की हूँ, मेरी बहन 2 साल की है, तो मैं मेरे अंदर भी तो उतनी समझ नहीं है ना. Ultimately I am also immature. Am I right? मैं भी बहुत बड़ी तो नहीं हो गई हूँ कि I will understand कि हाँ ठीक है चलो मेरा छोटा. यार every time my sister is fighting with me, I have to compromise. Why should I do that? And then I might develop this in my mind. हम उस वक्त नहीं करते थे, बट आज के बच्चे करते हैं. हो सकता है मेरे माइंड में आ गया कि यार मम्मा इज पार्शियल, हमेशा उसको ही ज्यादा प्यार करते हैं. You get this? Right? आपको तो वही बच्चा प्यार. Everybody I can see this smile, I'm so happy. आप लोग रिलेट कर पा रहे हो, है ना? यार मैं ही क्यों? तो यहाँ पे instead of doing this, what we need to do as a parent, it may be a fight for anything, right? What you need to do is teach them problem solving skill. उनसे ही पूछो, अच्छा क्या करना चाहिए बताओ. Ask both of
right? Rather than अरे यार मेरा पीछा छोड़ो, ये लो एक और टॉय जॉब खेलो. That's a wrong approach. Yes, मुझे बहुत काम है, मुझे खाना बनाना है, मुझे ऑफिस जाना है, मुझे दुकान जाना है, मुझे ये. This is a wrong approach. Right? अभी मैम शायद मैं बहुत ज़्यादा नहीं समझी थी, बट शायद कीर्ति मैम ने बोला था अपने बच्चों के लिए टाइम स्पेंड करो. Am I right, मैम? Yes. अपने बच्चों के लिए टाइम स्पेंड करो. This is the biggest investment in today's time. Yes. So अब से अगर घर में झगड़ा हो तो प्लीज 5 मिनट का टाइम निकालिए. Sit with your children, maybe your family or maybe the friends. Sit with them, try to solve that problem. Ask the solution from them. आप मत दो solution. उनसे पूछो क्या करना चाहिए. Right? ये एक प्रॉब्लम है, क्या करना चाहिए. Collaboration, teamwork, both these things and problem solving skill. आप indirectly तीनों चीजें सिखा रहे हो अपने बच्चे को. Do you realize that? Right? करेंगे? Yes? Great, thank you. So, critical thinking, communication, right? Now here, with the part which I didn't cover, which can be done in many ways, you are also teaching them communication. Let them speak, right? Let them come with a solution. उनको बोलने का मौका दो. Just don't do this यार चुप बैठ जा. Enough. बहुत क्वेश्चन है मेरे, बहुत प्रॉब्लम है, you know? Because everybody remains busy, but always keep this in mind. जो मैम ने गोल्डन वर्ड्स आपको दिए हैं अभी कि बच्चे को टाइम दीजिए, उससे ज़्यादा इम्पोर्टेंट कुछ नहीं, कुछ भी नहीं है, राइट? सो प्लीज डू दैट. ओके, we'll do one small thing in terms of creativity. So मैं आपको कुछ शीट्स देने वाली हूँ, व्हाइट शीट्स. जितने लोग पार्टिसिपेट करना चाहते हैं, can we distribute these sheets and with 2 color pens to everyone? ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి, నవడేస్ ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలని ఎన్నో విషయాలు మేడం వాళ్ళు మనకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి వాళ్ళందరికీ మన బృంగి ఫ్యామిలీ తరఫున, మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ తరఫున మా యొక్క థ్యాంక్స్ తెలియపరుస్తున్నాం. ఈరోజు మనము చాలా వరకు గమనించినట్లయితే బృంగి ఇన్స్టిట్యూషన్, మీరు ప్రీ ప్రైమరీ పేరెంట్స్ అంటే ఈ మధ్య కొత్తగా న్యూగా వచ్చిన పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్ జాయిన్ అయిన వాళ్ళకి నేను నమస్తున్నాను. కాబట్టి చాలా విషయాలు మీతో నేను పంచుకోవాలి. బృంగి ఇన్స్టిట్యూషన్ అంటే బృంగి స్కూల్ అండ్ కాలేజ్ చాలా ఇప్పటికి మనం 20 years అయిపోతున్నాం. 20 years బ్యాక్ బృంగి స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మన డాక్టర్ చంద్రశేఖర్ గారు మంత్రివర్యులు వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి 5 సంవత్సరాలు వెళ్ళిపోద్ది, 30 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేసిన విధానం చాలా సంతోషపడి వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మీ అన్నలు వాళ్ళ అప్పుడు అన్నట్టు ఏం చేయాలి, వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏం చేస్తే మనము ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది అనే విధంగా ఒక మంచి తలంపుతో బృంగి స్కూల్ అనేది చేయడం జరిగింది. స్టూడెంట్స్కి విద్యను అందిస్తేనే ఒక మంచి సేవ చేసినట్టు అనిపిస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఒక ఈ యొక్క స్కూల్ను స్థాపించడం జరిగింది. అయితే ఆ రోజు ఏముంది, 20 years బ్యాక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. మేము స్వార్థంగా గమనించండి, నా ఫ్యామిలీకి హైదరాబాద్లో మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము, బట్ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ యూనియన్లో ఉన్న చాలా మంది దగ్గర మనీ ఉంది కానీ పిల్లలకు చక్కని చదువు ఇవ్వలేకపోతున్నాం. మంచి ఉద్దేశంతో స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ రోజు అది గొప్ప స్కూల్ పెట్టడం. కొన్ని 2, 3, 4, 5 years తర్వాత ఇంకోటి నాలెడ్జ్ ఇచ్చిన చైర్మన్ సార్ గారిని, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ కొరకు స్పోకెన్ ఇంగ్లీష్ అనే దాని కొరకు కేరళకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి టీచర్ తెచ్చి దాన్ని మనం సక్సెస్ చేసాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎన్నో డిస్కషన్ చేస్తూ దీనికి అన్నిటికీ మన చాలా వరకు మన చైర్మన్ సార్ ఉద్దేశాలు కాదు, అదేవిధంగా మన డైరెక్టర్ సార్ రమాదేవి, మన టీచింగ్ స్టాఫ్ అందరూ ఎప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ స్కూల్కి ఏం చేయాలి, చైర్మన్ గారికి ఎలాంటి అడ్వైస్ మనం ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇలా ముందు నడిపించాలి, ఈ రోజుల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో అలాంటిది అందించాలంటే ఏం చేయాలి. ఎప్పుడో ఇయర్ మొత్తం అవే మీటింగ్స్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఒక స్టూడెంట్కి 6th, 7th
దాని కొరకు కాలేజ్ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఐపీ ఎగ్జామ్స్ అలాంటి ఎడ్యుకేషన్ అవసరం ఉండింది. బట్ 3 years బ్యాక్ నుంచి నీట్ ఈమెయిల్ పెట్టాలనే ఉద్దేశంతో చైతన్య ఇన్స్టిట్యూషన్ ద్వారా మన కాలేజ్కు మంచి నాలెడ్జ్ను ఫ్యాకల్టీ తెప్పించి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తరఫున ఈ రోజు గమనించినట్లయితే మార్నింగ్ వాళ్ళకే మనము అభినందించినాం. అబ్బాయికి మంచి మార్క్స్తో ఐఐటీలో మంచి మార్క్స్తో ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క వికారాబాద్ ప్రజలకు మన చైర్మన్ సార్ తరఫున ఒక మంచి అడ్వైస్ ఏంటంటే వికారాబాద్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అయినా ఆ చిన్న బేస్మెంట్ ఒక చిన్న పాపకి బేస్మెంట్ ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలన్నా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మీ పిల్లలు బాగా జరగచ్చు, ఏది బాగుంటుంది అనే విధంగా మన చైర్మన్ సార్ ఎలా తరలించడో మేమందరం ఎలా తరలించడమో మీరు కూడా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక తన పిల్లలకు ఇచ్చేది పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. I request Somalata Madam Garu to felicitate Kirti Chandra. And we need to give the mementos also. Mementos also for them. అందరికీ 5 నిమిషాలు పడుతుంది. మీరు ఫ్రూట్స్ తీసుకున్న తర్వాతనే బస్సెస్